హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ బిగిన్నర్ ఆఫ్ సోలార్ తెలుగు. ఈరోజు మనం సోలార్ ప్యానెళ్ల సమూహం నుండి వోల్టేజ్ మరియు కరెంట్లో ఎలా మార్పులు ఏర్పడుతాయో చూద్దాం. సోలార్ ప్యానెలను ఒకదానితో ఒకటి అనగా ఒక ప్యానెల్ పాజిటివ్ టెర్మినల్ను మరొక ప్యానెల్ నెగెటివ్ టెర్మినల్తో జతచేస్తూ కలపబడిన ప్యానెల్ సమూహాన్ని స్ట్రింగ్ అంటారు. ఈ సోలార్ ప్యానెలను సిరీస్ పద్ధతిలో కలుపుతారు. ఈ విధంగా సిరీస్లో కలపడం వలన ఆ స్ట్రింగ్ యొక్క వోల్టేజ్ పెరుగుతుంది. స్ట్రింగ్ యొక్క వోల్టేజ్ ఆ స్ట్రింగ్లో కలపబడిన ప్యానెళ్ల కౌంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, ఒక ప్యానెల్ వోల్టేజ్ 43 వోల్ట్స్ అనుకోండి. ఇప్పుడు అలాంటివే 28 ప్యానెళ్లను సిరీస్లో కలిపినట్లయితే ఆ స్ట్రింగ్ వోల్టేజ్ 1204 వోల్ట్స్ అవుతుంది. కానీ స్ట్రింగ్ యొక్క కరెంట్లో ఎటువంటి మార్పు ఉండదు. ఒక స్ట్రింగ్ యొక్క కరెంట్ ఇది స్ట్రింగ్లో ఉన్న ఒక్క సోలార్ ప్యానెల్ కరెంటుకు సమానంగా ఉంటుంది. ఇప్పుడు మనకు సోలార్ ప్యానెళ్ల నుండి ఇన్వర్టర్ రన్ అవ్వడానికి కావలసిన వోల్టేజ్ ఎలా వస్తుందో చూసాం. ఇప్పుడు కరెంట్ గురించి చూద్దాం. సోలార్ ప్యానెల్ సమూహాన్ని సోలార్ స్ట్రింగ్ అంటారు కదా. అలాగే సోలార్ స్ట్రింగ్ల సమూహాన్ని సోలార్ అరే అంటారు. సోలార్ అరేలో చాలా స్ట్రింగ్లు అమర్చబడి ఉంటాయి. ఈ విధంగా ఉన్న స్ట్రింగ్లను ఎస్ఎంబీలో ఒక బస్బార్కి ప్యారలెల్లో కనెక్ట్ చేస్తారు. ఇక్కడ మనకు స్ట్రింగ్లను ప్యారలెల్లో కనెక్ట్ చేయడం ద్వారా కరెంట్ పెరుగుతుంది. కానీ వోల్టేజ్లో ఎటువంటి మార్పు ఉండదు. ఈ విధంగా సోలార్ ప్యానెల్ సిరీస్లో ఉండటం వలన స్ట్రింగ్లో వోల్టేజ్ పెరుగుతుంది మరియు స్ట్రింగ్లు ప్యారలెల్లో ఉండటం వలన సోలార్ అరేలో కరెంట్ పెరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం అరే యార్డ్లో ఏర్పడే ఫాల్ట్స్ గురించి అలాగే స్ట్రింగ్ ఫాల్ట్స్ గురించి తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో మీకు సహాయపడే వీడియోలు మేము మీకు అందిస్తూనే ఉంటాము. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్.